నమస్తే డి న్యూస్ కి స్వాగతం. నేను పద్మావతి. వార్తల ముఖ్యాంశాలు. డిఎస్సిలో అవకతవకలు జరగనివ్వనన్న సీఎం చంద్రబాబు. ఉపాధ్యాయులను అగౌరవపరిచే కుట్రకు వైసీపీ తెరలేపిందని ఆగ్రహం. స్వచ్ఛ ఒంగోలుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ పిలుపు. ప్రగతి కాలనీలో స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమం. పరిశుభ్రతతోనే గుర్తింపు లభిస్తుందన్న కలెక్టర్ రాజాబాబు. ఆర్ఎల్ పురంలో ఎమ్మెల్యే బిఎన్ విజయ్ కుమార్ తో కలిసి స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమం. మెగా డిఎస్సిలో ఎలాంటి అవకతవకలు జరగలేదని సీఎం చంద్రబాబు మరోసారి తేల్చి చెప్పారు. అన్ని ఉద్యోగాలలో చదువుతో పాటు క్రీడలకు ప్రాధాన్యం ఇస్తున్నామన్నారు. కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారమే క్రీడా కోటా అమలు చేశామని చెప్పారు. అనకాపల్లి జిల్లా కే కోటపాడు మండలం ఏ కోడూరులో నిర్వహించిన స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో చంద్రబాబు ప్రసంగించారు. ఉపాధ్యాయులను అగౌరవపరిచే కుట్రకు వైసీపీ తెరలేపిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ హయాంలో గ్రూప్ 1 నియామకాల్లో అవకతవకలకు పాల్పడి ఏపీపీఎస్సీని అస్తవ్యస్తం చేశారని ధ్వజమెత్తారు. మెగా డిఎస్సీ ద్వారా మేం ఉద్యోగాలిస్తే 350 పిటిషన్లు వేశారు. ఎక్కడా నాకు పేరు వస్తుందోనన్న అసూయతో కుట్రలు చేశారు. దుష్ప్రచారాలు చేసి అడ్డుకోవాలని ప్రయత్నించారు. డిఎస్సిలో అవకతవకలు జరగనివ్వను. మెరిట్ పైనే పోస్టులు ఇచ్చిన సంప్రదాయం మాది అన్నారు. మంచి పనులు చేయాలంటే రాజకీయాల్లోనూ ప్రక్షాళన అవసరం. ఎన్నికల్లో డబ్బు ప్రభావం లేకుండా చేయాలన్నారు. 5 ఏళ్ల పాటు గొడ్డలి పార్టీ అరాచకాలను అందరూ చూశారు. విధ్వంసం, నేరాలు, ఘోరాలు నమ్ముకుని పనిచేసిందన్నారు. నకిలీ మద్యం వల్ల 30,000 మంది చనిపోయిన పరిస్థితి, లక్షలాది మంది అనారోగ్యం బారిన పడ్డారు. కలుషిత మద్యంతో రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారు అని సీఎం మండిపడ్డారు. పారిశుద్ధ్య కార్మికులను సత్కరించారు. మంత్రులు నారాయణ, కొల్లు రవీంద్ర, ఎంపీ సీఎం రమేష్, స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ చైర్మన్ పట్టాభిరామ్, రాజ్యసభ సభ్యులు చింతకాయల రవి, మాడుగుల ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తి, కలెక్టర్ విజయకృష్ణన్ తదితరులు పాల్గొన్నారు. ఇవన్నీ చేసిన తర్వాత ఈ పిల్లల్ని మీరు చూశారు. మొన్నే డిఎస్సి పెట్టాం, మెగా డిఎస్సి పెట్టాను. పిల్లలు బాగా చదువుకున్నారు. 350 పిటిషన్లు వేశారు. కోర్టుకి వెళ్ళారు. ఉద్యోగాలు వస్తే నాకు పేరు వస్తుంది, ప్రభుత్వానికి పేరు వస్తుంది, పిల్లలు బాగా చదువుకుంటారు. అడ్డుపడాలని అడ్డుపడ్డారు. 350 రిట్ పిటిషన్ అన్ని డిస్పోజ్ చేసి అందరికీ ఉద్యోగాలు ఇచ్చాం. 1 సంవత్సరం తర్వాత వచ్చి ఆరోపణలు చేసే పరిస్థితికి వచ్చారు. ఇంతవరకు మీరు చూస్తే 80% టీచర్లంతా నేను నియమించిన డిఎస్సీ నుంచే వచ్చారు. ఏ స్కూల్ అన్నా మీరు టెస్ట్ చేసుకోవచ్చు, 80% వాళ్ళే. డిఎస్సి అంటే తెలుగుదేశం, నాట్ ఓన్లీ అదే కాకుండా అధ్యాపకులకు గౌరవం పెంచాం. ఒకప్పుడు రాజకీయ నాయకుల దగ్గరికి పోయి ట్రాన్స్ఫర్లకు పోతే చదువు చెప్పే గురువులు రాజకీయ నాయకుల దగ్గరికి పోవాల్సిన అవసరం లేదని కౌన్సిలింగ్ విధానం తీసుకొచ్చి వారి యొక్క మెరిట్ పైనే వారికి పోస్టింగ్స్ ఇచ్చాం. అలాంటి పగడ్బందీగా చాలా చేశాం. ఇప్పుడు దాన్ని పవిత్రత దెబ్బతీయడానికి, అధ్యాపకులను అగౌరవపరచడానికి వాళ్ళేదో తప్పు చేశారు, లేకపోతే మ్యానిపులేషన్ చేశారనే పరిస్థితికి వచ్చారు. నేను ఒకటే చెప్పాను, వాళ్ళు చెప్పింది కూడా మీరు చూస్తే ఎవరికో ర్యాంక్ వచ్చింది, ఆయన సర్టిఫికెట్స్ తీసుకురాలేదు, ఆయన వెరిఫికేషన్ రాకపోతే ఆయన తప్పది, ఆయన లోపాలు ఆయన గుర్తుపెట్టుకోవాలి. రెండోది, పిల్లలు చదువుకోవడమే కాదు స్పోర్ట్స్లో కూడా ప్రాధాన్యత ఇవ్వాలనుకున్నాను. అందుకే మీరు ఆలోచిస్తే 2% ఉంటే దాన్ని 3% చేసి అన్ని ఉద్యోగాల్లో చదువుకు సమానంగా స్పోర్ట్స్ కూడా ప్రాధాన్యత ఇస్తున్నా. పిల్లలు చదువుకోవాలి, ఆరోగ్యంగా ఉండాలి. ఆరోగ్యంగా ఉండాలంటే ఆడుకోవాలి. చదువుకోవడం ఒకటే కాదు, స్కూలుకు పోయినప్పుడు ఆహ్లాదకరమైన వాతావరణంలో ఎంత చదువుకి ఇంపార్టెన్స్ ఇస్తారో
అంత ఇంపార్టెన్స్ ఆడుకోవడానికి కూడా ఇవ్వాల్సిన అవసరం ఉంది. అప్పుడే మెంటల్గా ఎక్కడికక్కడ పిల్లలకు కూడా రిలీఫ్ వస్తుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. నేను ఆ ఉద్యోగాలు ఇస్తే మీరెందుకు ఇచ్చారంటారు. డెఫినెట్గా ఇస్తాను. అది తెలుగుదేశం ఎన్డీఏ పాలసీ. గైడ్ లైన్స్ కూడా మీరు చూస్తే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పెట్టిన గైడ్ లైన్స్ ప్రకారమే ఇచ్చాను తప్ప ఎక్కడా డీవియేషన్ లేదు. ఎక్కడో ఎవరో డబ్బులు అడిగారని ఇందులో అవినీతి జరిగిందంటారు. వీళ్ళ పిఏ 100 కోట్లు సంపాదించాడు. ఆయన ఆఫీసులో ఉండి దానికి సమాధానం చెప్పడు. నేను అందుకనే డిఎస్సిలో ఎలాంటి అవకతవకలు జరగలేదు, జరగనియను. నేను ఈ సీట్లో ఉన్నంత వరకు ఎక్కడ అవినీతి జరిగే సమస్య ఉండదని మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నాను. సీఎం చంద్రబాబు ఈ నెల 31న వెలుగొండ ప్రాజెక్టును జాతికి అంకితం చేస్తారని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు వెల్లడించారు. వెలుగొండ టెన్నెల్ నుంచి 10.5 టీఎంసీల కృష్ణా జలాలను నల్లమల సాగర్కు విడుదల చేస్తారన్నారు. వెలుగొండ నిర్వాసితులకు 3వ విడత 250 కోట్ల పరిహారాన్ని క్యాంపు కార్యాలయంలో సీఎం అందజేశారు. వెలుగొండ ప్రాజెక్టు పూర్తి చేసి నిర్వాసితులకు పరిహారం చెల్లించిన తర్వాతే ప్రారంభిస్తామని అన్నారు. పూర్తి కాని వెలుగొండను పూర్తయినట్లు జగన్ జాతికి అంకితం చేయడం ప్రపంచంలోని 8వ వింత అని ఎద్దేవా చేశారు. నిర్వాసితులకు చెల్లించాల్సిన 900 కోట్ల పరిహారంలో జగన్ ప్రభుత్వం పైసా కూడా చెల్లించలేదని ఆరోపించారు. నిర్వాసితులను మోసం చేసిన ఘనత జగన్కే దక్కుతుందని దుయ్యబట్టారు. ప్రాజెక్టు పనులతో పాటు నిర్వాసితుల సంక్షేమానికి ప్రభుత్వం సమాన ప్రాధాన్యత ఇస్తోందని అన్నారు. మొత్తం 7 నిర్వాసిత కాలనీల్లో 4 కాలనీల్లో 100% మౌలిక వసతులు పూర్తయ్యాయని, మిగిలిన 3 కాలనీల్లో పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేస్తామని చెప్పారు. కరువు, ఫ్లోరైడ్ ప్రభావిత ప్రాంతాలకు వెలుగొండ వరమని, 4.47 లక్షల ఎకరాలకు సాగునీరు, 23 లక్షల మందికి తాగునీరు అందుతుందని మంత్రి వెల్లడించారు. 3 దశాబ్దాల కల నెరవేరుతున్నందున నిర్వాసితులు హర్షం వ్యక్తం చేశారు. వెలుగొండ చరిత్రలోనే కాదు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో కూడా ఎప్పుడూ లేనిటువంటి విధంగా 40 రోజుల సమయంలో మరి దగ్గర 768 కోట్ల రూపాయలు. ఫస్ట్ ఫేజ్ కింద 318 కోట్ల రూపాయలు, సెకండ్ ఫేజ్ కింద 200 కోట్ల రూపాయలు, థర్డ్ ఫేజ్ కింద మళ్ళీ ఈరోజు 250, 768 కోట్ల రూపాయలు 40 రోజుల్లో ఇచ్చినటువంటి ప్రభుత్వం కూటమి ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారు అనేటువంటి విషయం. ఇది కూడా ఎటువంటి పరిస్థితుల్లో ఇచ్చారు. ఆర్థికంగా ఈ రాష్ట్రానికి ఎన్నో ఇబ్బందులు ఉన్నాయి, ఆర్థికంగా ఎన్నో కష్టాలున్నాయి. వెంటిలేటర్ మీద ఆర్థిక వ్యవస్థ ఉన్నటువంటి రోజుల్లో కూడా 40 రోజులు 768 కోట్లు ఈ ప్రభుత్వం ఇచ్చింది అంటే దానికి గల కారణం ఏదైతే ఈ వెలుగొండ ప్రాజెక్టుని పూర్తి చేయడం ఎంత ముఖ్యమో, ఆ వెలుగొండ కోసం త్యాగం చేసినటువంటి ఆ భూములు, ఆస్తులు కోల్పోయినటువంటి ప్రతి నిర్వాసితుడు కూడా ఆనందంగా సంతోషంగా ఉండాలి. అందుకే ఈ రాష్ట్రానికి ఎన్ని కష్టాలు ఇబ్బందులున్నా ఆ నిర్వాసితులకి వాళ్ళ అకౌంట్లో వాళ్ళ R&R సొమ్ము జమ చేసిన తర్వాతే నీళ్లు వదలాలి అని చంద్రబాబు నాయుడు గారి యొక్క సంకల్పమే ఈరోజు ఆ 768 కోట్ల రూపాయలు వాళ్ళ అకౌంట్లోకి ఇచ్చినటువంటి పరిస్థితి. ఒక్క వెలుగొండనే కాదు, మీరు చూసారు ఈ 2 ఏళ్లలో. మొన్ననే పోలవరానికి సంబంధించి నిర్వాసితులకి 2250 కోట్ల రూపాయలు ఇచ్చాం. ఈ 2 ఏళ్లలో 2250 కోట్ల రూపాయలు 2 ఏళ్లలో ఈ రాష్ట్రంలో నిర్వాసితులకు ఇచ్చాం ఈ ప్రభుత్వం. మరి 1924 గొడ్డల పార్టీ అధికారంలో ఉందిగా, 5 సంవత్సరాలలో ఎక్కడైనా ఒక్క రూపాయి, వెలుగొండకే కాదు పోలవరంకే కాదు, ఎక్కడైనా ఒక్క రూపాయి ఇచ్చినట్టు చూపించమరండి. 5 సంవత్సరాలు 151 సీట్లు ఇచ్చి 50% ఓట్లు ఇస్తే 5 సంవత్సరాల్లో నిర్వాసితులకి చిల్లి గవ్వకేడ ఇవ్వకుండా మోసం, దగ, అటువంటి అమాయకమైనటువంటి గిరిజనుల్ని, గిరిజనేతరుల్ని, షెడ్యూల్ క్యాస్ట్ ఇటువంటి ఎంతో మందిని మోసం, దగా చేసినటువంటి చరిత్ర జగన్మోహన్ రెడ్డి అయితే ఈరోజు ఇచ్చినటువంటి మాటకు కట్టుబడి ఈవేళ 768 కోట్లు ఇప్పటికి మేము ఇవ్వడం జరిగింది. ఇంకా ఫ్యూచర్లో ఇంకా ఎవరైతే అవార్డు అయి నోటిఫికేషన్లో కొన్ని తప్పులుండి కానీ, మిస్టేక్స్ ఉండి కానీ, మిస్సింగ్ ఉండి కానీ, గ్రీవెన్స్ కానీ ఏవైతే ఉన్నాయో ప్రతి ఒక్కదానిని కూడా పరిశీలించి ఆఖరి నిర్వాసితుడు వరకు కూడా న్యాయం చేసేటువంటి పూర్తి బాధ్యత నేను తీసుకుంటానని
పరిశుభ్రతతోనే గౌరవం, ప్రత్యేక గుర్తింపు లభిస్తాయని కలెక్టర్ రాజాబాబు అన్నారు. స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా చీమకుర్తి మండలం ఆర్ఎల్-పురం గ్రామంలో నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో ఎమ్మెల్యే బిఎన్ విజయకుమార్తో కలిసి కలెక్టర్ పాల్గొన్నారు. పారిశుద్ధ్య కార్మికులతో కలిసి పూడికితీత పనులలో పాల్గొని పరిశుభ్రత విషయంలో స్థానికులలో చైతన్యం నింపారు. పర్యావరణాన్ని కాపాడుకోవాల్సిన అవసరాన్ని తెలిపేలా మొక్కలు నాటారు. గ్రామంలోని చెత్త నుంచి సంపద తయారీ కేంద్రాన్ని పరిశీలించారు. గ్రామస్తులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. మైనింగ్ పరిశ్రమలు ఉన్న ప్రాంతంలో పరిశుభ్రతకు అధిక ప్రాధాన్యం ఇవ్వవలసిన అవసరం ఉందన్నారు. డస్ట్ పొల్యూషన్ లేకుండా అవసరమైన అన్ని రోడ్లను తక్షణమే నిర్మించేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. పారిశుద్ధ్య నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తున్నట్లు చెప్పారు. సీఎం చంద్రబాబు కూడా ప్రతి 3వ శనివారం ఒక్కో జిల్లాలో పాల్గొంటున్నట్లు తెలిపారు. జిల్లా యంత్రాంగం కూడా ఇదే స్ఫూర్తితో పనిచేస్తున్నట్లు చెప్పారు. ఆరోగ్యానికి పరిశుభ్రతే ప్రధానమని ఎమ్మెల్యే విజయకుమార్ అన్నారు. అందుకే ప్రజలను భాగస్వాములను చేస్తూ ప్రభుత్వం స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమాన్ని ప్రతి నెల నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ప్రభుత్వం చేస్తున్న ఈ కార్యక్రమాల్లో ప్రజలు కూడా భాగస్వాములై పరిశుభ్రత, సమాజ ఆవిష్కరణలో తమ వంతు బాధ్యత నిర్వహించాలని పిలుపునిచ్చారు. పారిశుద్ధ్య విధులలో చిత్తశుద్దితో పనిచేస్తున్న 4 పారిశుద్ధ్య కార్మికులను కలెక్టర్, ఎమ్మెల్యే సత్కరించారు. జెడ్పీ సీఈఓ చిరంజీవి, డిపిఓ అనుపమ, ఆర్డీఓ చంద్రశేఖర్ నాయుడు, డిఎల్పీఓ పద్మ, ఎంపీడీఓ రాఘవేంద్ర, తహసీల్దార్ బ్రహ్మయ్య, అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని గ్రామాల్లో, అన్ని పట్టణాల్లో స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర అనే కార్యక్రమాన్ని జరుపుకుంటున్నాము. ఆర్ఎల్-పురం విలేజ్లో ఈ సాసా ప్రోగ్రాం అనేది మీ అందరికీ కూడా బాగా పరిచయమే. గవర్నమెంట్ వచ్చిన తర్వాత ప్రతి 3వ శనివారం కూడా దీనికి ఒక ప్రత్యేకమైనటువంటి కార్యక్రమంలో పెట్టి పొలిటికల్ రిప్రజెంటేటివ్స్, ఎమ్మెల్యే అయితే ఎమ్మెల్యేస్, మినిస్టర్స్ అయితే మినిస్టర్స్, ఎంపీ అయితే ఎంపీ, అదేవిధంగా కింద స్థాయిలో మండలంలో ఉన్నటువంటి పొలిటికల్ రిప్రజెంటేటివ్స్, వారితో పాటు అధికారులు అందరూ కూడా కలిసి ఈ కార్యక్రమాన్ని మనం చేస్తున్నాం. ప్రతి ఒక్క కుటుంబానికి కూడా అవగాహన రావాలని చెప్పేసి క్లీన్గా ఉండటం అనేది చాలా చాలా ముఖ్యం. ఆ ఊరికి కానీ ఆ కుటుంబానికి కానీ ఒక ఆత్మగౌరవానికి సంబంధించినటువంటి అంశం. ఏ ఫ్యామిలీలో అయితే, ఏ కుటుంబంలో అయితే, ఏ ఇల్లు అయితే శుభ్రంగా ఉంటుందో ఆ ఇంటిలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా గౌరవం ఉంటుంది. అలాగే ఆ కుటుంబాలన్నీ కూడా బాగుంటే ఆ విలేజ్కి గౌరవం ఉంటుంది. ఈ ఆర్ఎల్-పురం కూడా ఒక మోడల్ విలేజ్ లాగా గుర్తింపు తెచ్చుకోవడానికి కారణం ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి ఫ్యామిలీస్ అన్నీ కూడా ఈ స్వచ్ఛాంధ్ర ఉద్యమంలో యాక్టివ్గా ఉన్నారు కాబట్టి మీ అందరూ కూడా ఆ ప్రత్యేకమైనటువంటి గుర్తింపు రావడానికి కారణమైంది. స్వచ్ఛాంధ్ర అంటే డ్రైనేజ్లు క్లీన్ చేయటము, పొడి చెత్త, తడి చెత్త, దాని తర్వాత ఇతర చెత్తలు 3 భాగంగా విభజించి వాటిని సరిగా డిస్పోజ్ చేయటము, రోడ్లు కరెక్ట్గా పెట్టుకోవటము, దాని తర్వాత చెట్లు పెంచటము, వాటర్ క్లీన్గా ఉంచడం, ఇవన్నీ ఏంటిదంటే పరిశుభ్రంగా ఉండే మన గ్రామం ఉండడానికి చేస్తున్న పనులు. ఈ డ్రైనేజ్ ఇవన్నీ సరిగా క్లీన్ చేయకపోతే వర్షాకాలం డెంగ్యూ ఇలాంటి ఫీవర్స్ వస్తూ ఉన్నాయి. అందుకని హెల్త్ విధంగా కూడా ఇవన్నీ బాగుండాలంటే ఈ స్వచ్ఛాంధ్ర అనేది చాలా ముఖ్యం. ఆరోగ్యం అనేది తెలియకుండా ఈ జ్వరాలు రావటము, దానివల్ల అనేక జబ్బులు రావటము, దానివల్ల మీరు హాస్పిటల్కి వెళ్ళటము, ఉచితంగానే 20-30 వేలు ఆ హాస్పిటల్ ఖర్చు పెట్టడం, ఇవన్నీ ముందు జాగ్రత్త చర్యలు ఏంటిదంటే మన ప్రదేశము క్లీన్గా పెట్టుకోవటం అనేది చాలా ముఖ్యం. దీంతో పాటు గ్రీనరీ అంటే చెట్లు. స్వచ్ఛ ఒంగోలుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ అన్నారు. ప్రగతి కాలనీలో జరిగిన స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొన్నారు. నీటి కుంటలో దోమల నివారణకు ఆయిల్ బాల్స్ వదిలారు. ప్రతి నెల 3వ శనివారం స్వచ్ఛ ఒంగోలు కార్యక్రమం నిర్వహిస్తున్నామని, దీని ద్వారా అవగాహన పెంచుకొని యంత్రాంగానికి ప్రజలు సహకరించాలని కోరారు. 2014-2019 మధ్యలో
ప్రగతి కాలనీలో జరిగిన అభివృద్ధి కార్యక్రమాల గురించి వివరించారు. 5 కోట్ల రూపాయలతో సీసీ రోడ్లు, డ్రైన్లు వేయడం జరిగిందని అన్నారు. ఒంగోలు నగర అభివృద్ధి సుందరీకరణకు ఎమ్మెల్యే జనార్దన్ రావు ఎంతగానో కృషి చేస్తున్నారని ఏఎంసీ చైర్మన్ రాజగారి వెంకటరావు తెలిపారు. అందుకు ప్రజలు కూడా తమ వంతు సహకారం అందించాలని కోరారు. మాజీ మేయర్ గంగాడ సుజాత, సూపర్ బజార్ త్రిసభ్య కమిటీ చైర్మన్ పల్లపోతి వెంకటేశ్వర్లు, నగరపాలక సంస్థ అసిస్టెంట్ కమిషనర్ నగేష్, మాజీ కమిషనర్ సంక్రాంతి వెంకటకృష్ణ, నగర పార్టీ అధ్యక్షుడు మదన్ తదితరులు పాల్గొన్నారు. కాబట్టి ఇవన్నింటి మీద కూడా మీకు అవగాహన ఉంది, కానీ ఆచరణ లేదు. కాబట్టి ఆచరించే స్థాపిత బిహేవియరల్ చేంజ్ అంటున్నాం. ఆ బిహేవియరల్ చేంజ్ రావడం కోసమే ఇటువంటి అన్ని కార్యక్రమాలు పెట్టి భారత్ అంటే స్వస్థ భారత్. ఎక్కడైతే స్వచ్ఛత ఉంటుందో అక్కడ ఆరోగ్యం ఉంటుంది. కాబట్టి దాన్ని ఆచరణలో పెట్టేటువంటి ఒక మంచి సభకు నమస్కారం. ప్రతి నెల 3వ వారంలో మనం స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ భారత్ కింద మన కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. దానికి ప్రజల్లో ఒక అవగాహన రావాలి, ప్రజల్లో జరుగుతున్న పరిణామాలు తెలియపరచాలి. ప్రతి నెల చేసేది మన మీడియా ద్వారా కానీ అందరికీ కూడా తెలియపరిచేటట్టుగా అందరూ మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఉన్నాయనేది కూడా దానికి అన్నీ కూడా చేయడం జరుగుతూ ఉంది. అదే పద్ధతిలో ఈరోజు కూడా ప్రగతి కాలనీలో ఈరోజు ఇక్కడ పెట్టారు. దానికి సభాధ్యక్షులు అసిస్టెంట్ కమిషనర్ నగేష్ గారు, అదేవిధంగా ఎక్స్ కమిషనర్ సంక్రాంతి వెంకటకృష్ణ గారు, ఎక్స్ మేయర్ గారు గంగా సుజాత గారు, అదేవిధంగా ఏఎంసీ చైర్మన్ దశరథ వెంకటరావు గారు, సూపర్ బజార్ చైర్మన్ పల్లపోతి వెంకటేశ్వర గారు, భవన అధ్యక్షులు బండారు మదన్ గారు, ఎన్హెచ్ఓ వైష్ణవి గారు, ఇంకా ఇతర ఆర్పీలు కానీ ఏదైనా కూడా తడి చెత్త పొడి చెత్త అనేది మనం జాగ్రత్తగా మీ ప్రతి ఏరియాలో కూడా పొద్దున్నే మీకు శానిటేషన్ వాళ్ళు వస్తున్నారు. ప్రతి బిల్లు కొట్టేసి మీ దగ్గర ఉండే వేస్ట్ అంతా కూడా తీసుకెళ్తున్నాం. అదే పద్ధతుల్లో మనం ఒక అలబడితే మిస్ అయినా కూడా అది పక్కన పెట్టి నెక్స్ట్ రోజైనా ఇచ్చేటట్టు చూడాలి తప్పితే తీసుకొచ్చి కాలువలు వేయటం, రోడ్ల మీద వేయటం ఇలాంటివన్నీ కూడా చేయగాకుండా చెప్తున్నా. ఈరోజు ఉండే హెల్త్ కండిషన్స్ మీ అందరికీ కూడా తెలుసు. చిన్నగా ఏవో ప్రాబ్లమ్స్ వచ్చే పరిస్థితులు ఉన్నాయి, బాగా తిరిగే వాళ్ళకి ఇబ్బందులు వస్తున్నాయి. ఎందుకంటే పరిస్థితులను బట్టి మనం కూడా ఆరోగ్యవంతంగా ఉండాలి అంటే తీసుకోవాల్సిన ప్రికాషన్స్ అన్నీ కూడా మనం జాగ్రత్తగా తీసుకోవాల్సిన అవసరాలు ఉన్నాయి. ఈరోజు ఏదైతే ప్రభుత్వం ఈరోజు అన్ని రకాలుగా కూడా మేము ప్రతి కాలువలు చూపిస్తూ ఉన్నాం, అదేవిధంగా శానిటైజర్ ఇంటికి తీసుకెళ్తున్నారు, బ్లీచింగ్ చేపిస్తున్నాం. అదేవిధంగా ఈరోజు డ్రింకింగ్ వాటర్ ఇక్కడ ఇందాక మన వాళ్ళు అడిగారు, డ్రింకింగ్ వాటర్ కూడా అమృతపూడి మొదలు పెడుతున్నాం. అది 2 years అప్పుడు పైప్ లైన్ అనేది కూడా కంప్లీట్ అయిందంటే మీకు పూర్తిగా ప్రతిరోజు మంచినీళ్ళు వస్తాయి. మంచినీళ్ళు అనేది ఉండడానికి ఇంకా సమస్య అనేది లేకుండా చేయాలని చెప్పి దానికి 440 కోట్ల రూపాయలు దీన్ని ఖర్చు పెడతా ఉన్నాం. పోయినసారి 14-19లో గులకర్ణ నుంచి పైప్ లైన్లు వేసాం. ఇప్పుడు ఇంటింటికి పైప్ లైన్లు ఒక 40 సంవత్సరాలు కూడా మార్చి అదేవిధంగా 18 ఓవర్ ట్యాంక్స్ కట్టి అందరికీ కూడా నీళ్లు పడాలనేది మా ఉద్దేశం. ప్రారంభించబడ్డటువంటి స్వచ్ఛ భారత్ కార్యక్రమం దేశవ్యాప్తంగా అనేక మార్పులు తీసుకొచ్చింది. ముఖ్యంగా దేశంలో ఉన్నటువంటి మారుమూల ప్రాంతాలలో కూడా స్వచ్ఛత పైన అందరికీ అవగాహన కలిగేటువంటి మంచి కార్యక్రమం ఇది. మహాత్మా గాంధీ యొక్క స్ఫూర్తితో వారి యొక్క 2 కళ్ళద్దాల నుంచి మహాత్మా గాంధీ స్వర్గలోకం నుంచి మనం చూస్తున్నారు. నా యొక్క పేరుతో నా కళ్ళద్దాలనే ప్రమాణంగా తీసుకొని చేస్తున్నటువంటి భారతీయులు చేస్తున్నటువంటి ఈ స్వచ్ఛతా యజ్ఞం ఎంత ఫలితాలు ఇస్తుంది, వాళ్ళు ఏ విధంగా ముందుకు వెళ్తున్నారు అనేది మహాత్మా గాంధీ గారు చూస్తున్నారు. ఎందుకంటే మహాత్మా గాంధీ స్వాతంత్ర్యంలో పాల్గొన్నది 1917లో, అంటే దాదాపు 30 సంవత్సరాల పాటు స్వచ్ఛ ఆంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమాన్ని గురించి మన వాళ్ళు చెప్పినట్టు చెప్పుకుంటున్నామా కానీ ఆచరణలో చాలా వెనకబడి ఉన్నామని చెప్పేసి నా ఉద్దేశం కూడా. ఎందుకంటే ఎదురుగా చూస్తా ఉన్నా చిల్ల చెట్లు అంతా వల్ల చెత్త ప్రైవేటు ఇది కూడా కనిపిస్తుంది సార్. మీరు ఇవన్నీ కూడా మీరు లోకల్గా ఉన్న వాళ్ళు గమనించుకొని ఆ ప్రైవేట్ స్థలం అయితే ప్రైవేట్ వాళ్ళకి చెప్పండి, అదేవిధంగా గవర్నమెంట్ వాళ్ళు అయితే మన మున్సిపాలిటీ వాళ్ళకి చెప్పి ఇదంతా స్వచ్ఛంగా మీరు స్వచ్ఛందంగా ముందుకు వస్తేనే మన కాలనీ బాగుండాలి,
మనమంతా నీట్గా ఉండాలి, మన కాలనీలో దోమలు లేకుండా స్వచ్ఛమైన విధంగా మనం ఉండాలంటే లోకల్గా మనం కూడా శ్రద్ధ తీసుకొని మన వాళ్ళు చెప్పినట్టు చెత్తగా కేటాయించిన బళ్ళల్లో ఆ డబ్బాల్లో చెత్తని వేరు చేసి చెత్త వేయటము. అదేవిధంగా ఈ కాలంలో ఈ ప్లాస్టిక్ అనేది పెద్ద మనకి సమస్య అయిపోయింది. ప్లాస్టిక్ ఈ సంచులు కానీ వాటర్ బాటిల్స్ కానీ ఇవన్నీ స్వచ్ఛత కార్యక్రమాల కొరకు శ్రమదానం చేసి పరిశుభ్ర ఆంధ్రప్రదేశ్ సాధించే సంకల్పానికి నేడు వేసిన ఈ ముందడుగు పరిశుభ్రంగా ఉంచుటలో సహాయం చేస్తుందని నమ్ముతూ ఈ రోజు నుండి నా తోటి వారికి కూడా స్వచ్ఛతపై ఆంధ్ర రాష్ట్రాన్ని నిర్మించడానికి నాతో నా రాష్ట్రాన్ని స్వర్ణాంధ్ర తీర్చిదిద్దేటట్లు నా వంతు కృషి చేస్తానని ప్రమాణం చేస్తున్నాను. సిఎస్పురం మండలం డీజీపేటలో జరిగిన హత్య కేసులో నిందితుడిని అరెస్ట్ చేసి హత్యకు ఉపయోగించిన పరికరాలు, బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నామని ప్రకాశం ఎస్పీ హర్షవర్ధన్ రాజు అన్నారు. ఎస్పీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించారు. ఈ నెల 18వ తేదీన పశువుల మేత కోసం పొలానికి వెళ్లిన 60 సంవత్సరాల వయసు గల పావని వెంకట సుబ్బమ్మను అదే గ్రామానికి చెందిన పావని సురేష్ అనే వ్యక్తి దుర్వ్యసనాలకు బానిసై నేరాలకు పాల్పడ్డారన్నారు. అదే గ్రామంలో 2004లో జరిగిన ఒక మహిళ హత్య కేసులో కూడా ఇతని నిందితుడన్నారు. 2004లో జరిగిన హత్య కేసులో మిస్టరీగా ఉందని, తాజాగా జరిగిన కేసులో నిందితుడిని విచారించగా 2 నేరాలు అంగీకరించాడని తెలిపారు. పశువుల మేత కోసం వెళ్లినప్పుడు మహిళ మెడలో ఉన్న బంగారు ఆభరణాలను దొంగిలించాలనే ఉద్దేశంతో బండరాళ్లు, ఇతర మారణాయుధాలతో దాడి చేసి చంపడం జరిగిందన్నారు. ఇటీవల జరిగిన కేసు విషయంలో కనిగిరి డీఎస్పీ కేసును సీరియస్గా తీసుకుని 8 టీములుగా ఏర్పడి గాలించారన్నారు. శనివారం ఉదయం అతన్ని అదుపులోకి తీసుకుని విచారించగా 2 నేరాలు తానే చేసినట్లుగా అంగీకరించారని, బంగారు వస్తువుల్లో ఒక గొలుసు తాకట్టు పెట్టాడని, ఒకటి ఇంటిలోకి చేయించుకున్నాడని, వాటిని హత్యకు ఉపయోగించిన వస్తువులను స్వాధీనం చేసుకున్నామన్నారు. కేసును ఛేదించిన కనిగిరి డీఎస్పీ శ్రీధర్, పామూరు సిఐ డి వినోద్, సిఎస్పురం ఎస్ఐలను ఎస్పీ అభినందించారు. మార్కాపురం జిల్లా ఓఎస్డీ నవజ్యోతి మిశ్రా పాల్గొన్నారు. సిఎస్పురంలో ఒక వృద్ధురాల్ని, అంటే దాదాపు ఒక 60 సంవత్సరాలు పైబడిన వృద్ధురాల్ని ఒకరు మధ్యాహ్నం పూట ఆవిడని చంపి ఆవిడ మెడలో ఉన్నటువంటి చైను, కమ్మలు తీసుకొని పోవడం జరిగిందనమాట. ఇది 18/8 దాదాపు ఒక 8-9 రోజుల క్రితము ఈ మర్డర్ జరిగింది. సో ఒక ఏజ్డ్ ఉమెన్ని మర్డర్ చేయటం అనేది చాలా సెన్సిటివ్ విషయము. అండ్ దాన్ని మనము సీరియస్గా కన్సిడర్ చేసి దాని మీద సిఐ పామూరు, ఎస్డిపిఓ కనిగిరి, ఎస్ఐ చంద్రశేఖర్పురం, అట్లా మన ఓఎస్డి మార్కాపూర్, వీళ్ళే కాకుండా వీళ్ళతో పాటు ఇంకొక 4 ఆఫీసర్స్ని కూడా దీని మీద పెట్టి సిఐ కనిగిరి, తర్వాత సిఐ సిఎస్ఎస్ అందరినీ పెట్టి ఒక 8 టీమ్స్గా చేసి ఈ కేసు ఎట్టి పరిస్థితుల్లో మనము ఛేదించాలన్న ఇదితోటి ఎఫర్ట్స్ చేయడం జరిగింది. సో ఆ రోజు నుంచి కూడా ఎఫర్ట్స్ చేయగా ఈరోజు మార్నింగ్ ఆ ముద్దాయి ఎవరైతే ఉన్నారో పావుల్ సురేష్ అనే అతన్ని మనం ఈరోజు అదుపులో తీసుకోవడం జరిగింది. అయితే దీంట్లో ఒక ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే, ఇదే ఏరియాలో డీజీపేటలో 2024లో కూడా 10వ నెలలో ఒక రత్తమ్మ అనే వృద్ధురాలు, అప్పుడు కూడా ఇలాంటి పరిస్థితుల్లోనే
ఆవిడ కూడా మర్డర్ కాబడింది. ఆ కేసు ఇప్పటికీ కూడా అన్డిటెక్టెడ్గా ఉంది. సో అప్పుడు అయిన వెంటనే నెక్స్ట్ డే నేను కూడా సీన్ విజిట్ చేసినప్పుడు ఆ క్రైము ఈ క్రైము రెండు చూస్తే రెండు సిమిలర్గా ఉన్నాయి. ఒకే టైంలో కావటం, ఒకే ఏజ్ గ్రూప్ చెందిన వాళ్ళు కావటం, వాళ్ళకి ఉన్నటువంటి ఇంజురీస్ కావచ్చు, తర్వాత పోతే నగదు చైన్లు తీసుకెళ్ళటం కావచ్చు, ఇవన్నీ కూడా చూస్తే ఆల్మోస్ట్ సిమిలర్గా ఉండే. సో మనకు ఏమిటంటే ఖచ్చితంగా ఇది ఆ లోకల్ ఆ విలేజ్కి సంబంధించిన వ్యక్తి అయి ఉండాలా, తెలిసిన వ్యక్తి అయి ఉండాలా అన్న ఒక ఇదితోటి మనము ఎఫర్ట్స్ చేయటం స్టార్ట్ చేశాము. అయితే ఈరోజు పట్టుకున్నటువంటి పావుల్ సురేష్ అనే ముద్దాయి కూడా మనకు ఈ ఎవరైతే సుబ్బమ్మ ఉన్నారో ఆ సుబ్బమ్మకి బంధువు వరుస అవుతారు. ఇతను రకరకాలుగా బెంగళూరులో హోమ్ స్టే బిజినెస్ చేద్దామని, తర్వాత పోతే ఇంకో వ్యాపారం చేస్తామని అప్పులయ్యి అతనికి డబ్బులు అవసరమయ్యి ఈ డబ్బుల కోసము ఈవిడ్ని హత్య చేసినట్టుగా అతను కన్ఫెస్ అయ్యాడు. సో అతను కన్ఫెస్ అయిన దాని మీద మనం ఈరోజు అతన్ని మార్నింగ్ సీన్కి తీసుకెళ్ళి ఆ సీన్ అంతా కూడా రీకన్స్ట్రక్ట్ చేయించాము. అతను ఏదైతే ఆయుధంతో వాళ్ళని కొట్టి చంపడం జరిగిందో, తల మీద గాయపరిచి చంపడం జరిగిందో, ఆ వెపన్ని కూడా ఈరోజు పక్కనే ఉన్నటువంటి పొదల్లో మనము సీజ్ చేయడం జరిగింది. ఆ తర్వాత మనకు ఏదైతే ఈ రెండు క్రైమ్స్ ఒకటేగా ఉన్నాయి, రెండు సిమిలారిటీస్ ఉన్నాయన్న దాని మీద ఇతన్ని మరి ఇంత విచారించగా ప్రశ్నించగా ఆ క్రైమ్ కూడా తనే చేసినట్టు చెప్పడం జరిగింది. సో దానికి సంబంధించి కూడా ఆ క్రైమ్ చేసిన తర్వాత కూడా ఆ వెపన్ని తీసుకెళ్ళి అక్కడే పక్కనున్న బావిలో వేశాడు. సో ఈ రెండు కేసెస్లో ఏదైతే వెపన్స్ యూజ్ చేశాడో రెండు వెపన్స్ కూడా మనం ఈరోజు సీజ్ చేశాము. దాంతోపాటు ప్రాపర్టీ ఏదైతే ఉందో ఈ ప్రాపర్టీలో వారాహి అనే ఒక షాప్లో ఇదంతా కూడా కుదవ పెట్టాడు. మనం అక్కడి నుంచి మనము వాళ్ళ నుంచి గోల్డ్ రికవర్ చేసాం. అట్లాగే ముందు అఫెన్స్లో ఏదైతే గోల్డ్ దొంగతనం చేశాడు చైన్, దాన్ని కరగదీసి మళ్ళీ వాళ్ళ ఇంట్లో వాళ్ళ ఫ్యామిలీకి ఒక గోల్డ్ చైన్ చేయించాడు. సో దాన్ని కూడా మనం ఈరోజు రికవర్ చేసాము. ఈ రెండు మర్డర్ కేసెస్ కూడా అట్లా అప్పుడు అన్సాల్వ్డ్గా ఉండిపోయింది. మొన్న జరిగిన తర్వాత కూడా చాలా ఫోకస్డ్గా లాస్ట్ 8 days నుంచి కూడా కంటిన్యూస్గా చేయటం వల్ల మనకు డిటెక్ట్ అయింది. చాలా మంచి విషయం. ఒక కోఆర్డినేటెడ్గా చేయటం వల్ల మనకు డిటెక్ట్ అయింది. అండ్ ఐఎమ్ సో హ్యాపీ అబౌట్ దిస్ అండ్ ఐ కంగ్రాచులేట్ మై ఎంటైర్ టీమ్ ఫర్ దిస్ ఫ్యాబులస్ జాబ్. పద్మ విభూషణ్ డాక్టర్ మెగాస్టార్ చిరంజీవి 71వ పుట్టినరోజు సందర్భంగా ఒంగోలు శివం ఫౌండేషన్ శరణాలయంలో కేక్ కట్ చేసి అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఎన్నో మరపురాని చిత్రాల్లో తనదైన నటనతో ప్రేక్షకుల హృదయాల్లో మెగాస్టార్గా నిలిచిపోయారన్నారు. అధ్యక్షుడు అడుసుమల్లి వెంకట్రావు, పసుపులేటి శ్రీనివాసరావు, మారెళ్ల సుబ్బారావు, ముత్యాల రామకృష్ణ, కొట్టే అజయ్ సింహ, దళవాయి బాబు, కుర్ర ప్రసాద్ బాబు, వడ్డే రాజేష్, మెట్టు సుబ్బయ్య నాయుడు, జనసేన శ్రీనివాసరావు, ఈవీఎస్ లక్ష్మి, అంజమ్మ, గొల్లపూడి శ్రీహరి తదితరులు పాల్గొన్నారు. మెగాభిమానులకి పెద్ద పండగ ఏదైనా ఉందంటే ప్రతి సంవత్సరం మొట్టమొదటిగా స్టార్ట్ అయ్యేది అన్నయ్య జన్మదినోత్సవం. దీనికి భారతదేశం కాదు, ప్రపంచం కాదు, ప్రపంచ నలుమూలలో ఉన్నటువంటి మెగాభిమానులందరూ కూడా ఒక పండగ భావిస్తూ ఉంటాం. ఈ కార్యక్రమాన్ని, ఆయన జన్మదినోత్సవాన్ని ఏదో సినిమాకే ప్రభావితం కాకుండా సమాజం పట్ల బాధ్యతగా ఉండాలి, బాధ్యతగా మనంతు మనం సహాయపడాలి సాటివాడికి అని చెప్పి ఆయన ఇచ్చినటువంటి గత 25 సంవత్సరాల మెగా రక్తదాన శిబిరాలు కానీ, ఐ డొనేషన్ క్యాంప్స్ కానీ, ఆక్సిజన్ బ్యాంక్స్ కానీ, ఇవా చెప్పుకుంటా పోతే సగటు మానవుడికి మనం ముందుండి సేవ చేయాలనే ఉద్దేశాన్ని ఆయన మాకు నేర్పిస్తూ ఆయన చేస్తూ మమ్మల్ని నడిపిస్తూ ఉన్నాడు. గత 25 సంవత్సరాల నుంచి కూడా మేము నిర్విరామంగా ప్రకాశం జిల్లాలో ఆయన కీర్తి ప్రతిష్టలు కూడా ఇప్పుడు కూడా
ఇది కాకుండా మెగా అభిమానులందరూ ఒకే బాటలో ఆయన కార్యక్రమాన్ని ఇలా సేవ కార్యక్రమాలుగా రూపొందించుకుంటూ ముందుకెళ్తాం. తన అద్వితీయమైన నటనా ప్రతిభ పాటవాలతో తెలుగు చలనచిత్ర రంగంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా అభిమానులు సంపాదించుకొని తన నాట్యంతో ఈనాటికి కూడా చిన్నారులను సైతం ఆకట్టుకుంటున్న మెగాస్టార్ పద్మవిభూషణ్ మాజీ కేంద్ర మంత్రివర్యులు చిరంజీవి గారి 71వ జన్మదినోత్సవ సందర్భంగా నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాను. కేవలం స్వార్థం లేని సేవ, దానికోసం ఆక్సిజన్ ఒక ఇదే పెట్టి ఆ కరోనా టైంలో ఆక్సిజన్ సరఫరా చేసిన మహాన్న భావం ఉన్నవాడు. దీనికన్నా ఆయన కొడుకును కూడా అదే మార్గంలో నడుపుతా, ఎవరికి ఏ సహాయం కావాలన్నా నిలబెట్టేటట్టుగా కొడుకును కూడా తన మార్గంలోనే పయనించేటట్టు చేస్తున్నందుకు ఆయనకు తల వంచి నమస్కరిస్తున్నాం. ఓటర్ల జాబితా సమగ్ర సవరణలో భాగంగా నిర్వహించిన స్పెషల్ క్యాంపెయిన్ డే కార్యక్రమాన్ని మార్కాపురం కలెక్టర్ ఎం విజయ్ సునీత క్షేత్రస్థాయిలో పరిశీలించారు. తర్లుపాడు మండలం సీతానాగులవరంలో 124, 126 పోలింగ్ కేంద్రాలను కలెక్టర్ సందర్శించి అక్కడ జరుగుతున్న క్లెయిమ్స్, ఆక్షేపణల విచారణ ప్రక్రియను పరిశీలించారు. ఓటర్ల నమోదు, మార్పులకు సంబంధించి పెండింగ్లో ఉన్న దరఖాస్తులను ఎప్పటికప్పుడు పరిశీలించి వేగంగా పూర్తి చేయాలని ఆదేశించారు. మార్కాపురంలోని ఆజాద్ పాఠశాలలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాన్ని తనిఖీ చేశారు. ఓటర్ల జాబితాలో పేర్ల నమోదు, తప్పుల సవరణలు, అడ్రస్ మార్పులు, అలాగే ఒక నియోజకవర్గం నుండి మరొక నియోజకవర్గానికి ఓటు బదిలీ చేసుకోవడానికి ఈ ప్రత్యేక ప్రచార దినోత్సవాలు ఎంతో ఉపయోగపడతాయన్నారు. ఈ నెల 29, 30న స్పెషల్ క్యాంపెయిన్ జరుగుతుందన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని, అలాగే రాబోయే రోజుల్లోనూ నిర్వహించే ప్రత్యేక క్యాంపులలో ప్రజలందరూ భాగస్వాములు కావాలని కోరారు. ఆర్డీఓ వెంకట శివరామిరెడ్డి, మున్సిపల్ కమిషనర్ నారాయణరావు, BLO సిబ్బంది, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. ఇందులో భాగంగా బూత్ లెవెల్ ఆఫీసర్స్ వారికి సంబంధించినటువంటి పోలింగ్ బూత్లో ఆ రోజు 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు వారికి సంబంధించినటువంటి పార్ట్, అంటే వారికి సంబంధించిన పోలింగ్ స్టేషన్కి సంబంధించినటువంటి ఈ ఓటర్ జాబితాను, అదేవిధంగా ASDD లిస్ట్ ఏవైతే మనం ఇదివరకు హ్యాబ్సిటీ షిఫ్టెడ్ డెత్ కేసుల్లో చేర్చున్నామో ఆ లిస్టుతో పాటు అక్కడ హాజరవుతారు. కాబట్టి ఈ ప్రక్రియలో భాగంగా ఎవరైతే ఇంకా నమోదు చేసుకునేవారు, అదేవిధంగా మ్యాపింగ్లో ఇబ్బందులు పాల్గొన్నారు, అలాగే కొంతమంది ట్రాన్స్ఫర్లో మరి ఒక నియోజకవర్గం నుంచి మరొక నియోజకవర్గానికి చేర్చుకోవడానికి ఎవరైతే అప్లికేషన్ పెట్టుకున్నారో లేదా కొత్తగా నమోదు చేసుకోవచ్చినటువంటి ఈ ఓటర్లు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా ఈ BLOను సంప్రదించి ఓటర్ ప్రక్రియకు సంబంధించిన ద్వారాలను తీసుకోవచ్చు. ముఖ్యంగా ఇప్పటికీ డ్రాఫ్ట్ పబ్లికేషన్ వేయడం జరిగింది కాబట్టి ఈ డ్రాఫ్ట్ పబ్లికేషన్లో ఉన్నటువంటి వివరాలు కరెక్ట్గా ఉన్నాయా లేదా, ఈ నమోదు అనేది మరి వారి పేరు కానివ్వండి లేదా అడ్రస్ కానివ్వండి, అదేవిధంగా పాస్ట్ సంబంధించినటువంటి వివరాలు కానివ్వండి, ఇవన్నీ కూడా సరిగా నమోదయ్యాయా లేదా అని తెలుసుకోవడానికి కూడా ఈ స్పెషల్ క్యాంపెయిన్ డేస్ ఉపయోగపడతాయి. కాబట్టి మన మార్కాపురం జిల్లాకు సంబంధించిన ఓటర్లందరూ కూడా ఈ 4 రోజుల పాటు జరుగుతున్నటువంటి స్పెషల్ క్యాంపెయిన్ డేస్లో ప్రత్యక్షంగా పాల్గొని ఏవైనా సవరణలు. మహిళల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్ మహిళా సమైక్య జిల్లా శాఖ ఆధ్వర్యంలో కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించారు. దేశంలో 1,45,000 కోట్ల జనాభా ఉంటే 80 కోట్ల మంది పేదరికంతో బాధపడుతున్నారని తెలిపారు. భారత్ పేదరికంలో వెలిగిపోతోందని రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దుర్గా భవానీ ఆవేదన వ్యక్తం చేశారు. జిల్లా అధ్యక్షురాలు విజయమ్మ, కార్యదర్శి రావమ్మ, నాయకురాలు మాధురి, కోటమ్మ, సుశీల తదితరులు పాల్గొన్నారు. అన్ని పెడతా ఉన్నారు, కాపాడారా? ఉదాహరణకి 900 దాటిపోయింది. ప్రతి వచ్చేది చేస్తాం. నేను లక్షాధికారులు చేశాను, నేనే ఈ 10 ఏళ్ళలో మేము లక్షాధికారులు అయ్యారు చెప్పని 100 మంది డాక్టర్ సభ్యులు ఉన్నారు మన ఆంధ్రలో. మనకి ఎవరో సరిపోతుంది. ఇంకా అప్పుడు మొన్న జనవరి కేంద్రంలో రాష్ట్ర ప్రభుత్వంలో కూడా మరి పాలకులు వ్యవహరిస్తున్న తీరు మహిళల పాలిట చాలా ఇబ్బంది కలిగించే పరిస్థితి తీసుకొచ్చా ఉంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజా వ్యతిరేక విధానాల వలన
ఇవాళ మహిళలు అన్ని రంగాల్లో కూడా వెనకం చేసే పరిస్థితి కనిపిస్తూ ఉంది. సమాజంలో సగభాగం మహిళలు ఉన్నారు, అన్ని రంగాల్లో రాణిస్తున్నారు. కానీ నేటికి కూడా ద్విజాతి పౌరులుగానే చూడబడతా ఉన్నారు. మొన్ననే 80వ స్వతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరుపుకున్నాం. ఈ దినోత్సవం సందర్భంలో కూడా మహిళలకు సంబంధించి ప్రధానమంత్రి గారు చెప్పిన దాంట్లో ఇప్పటికి కూడా ఇంధనం పొదుపు చేయండి, మహిళలు పొదుపుగా ఉండండి అనే మాట తప్ప ఈ దేశంలో మహిళల రక్షణ కోసం ఏం చేస్తున్నాం, భద్రత కోసం ఏం చేస్తున్నాం, వాళ్ళ అభివృద్ధి కోసం ఏం చేస్తున్నాం అనే విషయం స్పష్టంగా చెప్పిన దాఖలాలు కనిపించట్లేదు. మహిళలు మీరు బంగారాలు కొనొద్దు, ఇంధనం పొదుపు చేయమన్నారు. అసలు మేము అడుగుతున్నాం నరేంద్ర మోడీ గారు, మీరు పాలకులుగా వ్యవహరించే తీరు చాలా అన్యాయంగా ఉంది. మీరు ఇంధనం గురించి చెప్తున్నారు, మీరు పెట్టే ఖర్చులు, మీరు భోగాపురం విమానాశ్రయానికి వచ్చినా లేకపోతే ఇతర దేశాల్లో ప్రయాణం చేసినా వేలాది కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నారు. దానికి అప్పుడు ఇంధనం గుర్తు రావట్లేదా? ఇంట్లో మహిళలు వాడే పొదుపు, వంట నూనెల దగ్గర నుండి బంగారాలు కొనాల దగ్గర ఇలాంటివే మీకు పొదుపు చేయమని చెప్పడానికి అవసరం అవుతుందని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. అంతేకాదు ఇవాళ ధరలు చుక్కలను చేరుతూ ఉన్నాయి. మీరు సంవత్సరానికి 200 కోట్లు ఉద్యోగాలు ఇస్తూ ఉన్నారు. ఏవి ఎక్కడ ఇచ్చిన దాఖలాలు లేవు. దాంతోపాటు రాష్ట్ర ప్రభుత్వం కూడా సూపర్ 6 పథకాలు. ఒంగోలు నగర సుందరీకరణలో భాగంగా విద్యుత్ టవర్ల నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయని ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ మాకినేని హరిబాబు తెలిపారు. విద్యుత్ స్తంభాలు అడ్డదిడ్డంగా ఉండడంతో ఇబ్బందులు జరుగుతున్నాయన్నారు. అందుకోసం ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ సీఎం చంద్రబాబు ద్వారా నగరానికి 11 కోట్ల నిధులు కేటాయించారన్నారు. గత 6 నెలల నుండి నగరంలో విద్యుత్ టవర్ల నిర్మాణ పనులు జరుగుతున్నాయని, మరింత వేగంగా చేసేందుకు చర్యలు చేపట్టామని అన్నారు. 4 నెలల్లో విద్యుత్ టవర్ల నిర్మాణం పూర్తవుతుందని అన్నారు. లో వోల్టేజ్ సమస్య లేకుండా ఉండేందుకు ఎప్పటికప్పుడు ట్రాన్స్ఫార్మర్లు నిర్మించుకోవడం జరుగుతుందని, తీర ప్రాంతంలో విద్యుత్ లైన్లు తుప్పుపట్టకుండా ఎప్పటికప్పుడు కొత్త వైర్లు మార్చుకోవడం ద్వారా నిరంతరాయంగా విద్యుత్ అందించడం జరుగుతుందని అన్నారు. ఒంగోలు పట్టణంలో ఈ 33 kV లైన్స్ ఇంటర్లింకింగ్, 11 kV లైన్స్ ఇంటర్లింకింగ్ భాగంగా టవర్ల నిర్మాణం జరుగుతుంది. మీ అందరికీ తెలిసిందే, గత 1.5 year నుంచి టవర్ల నిర్మాణం జరుగుతుంది ఒంగోలు టౌన్లో. సుందరీకరణ కార్యక్రమంలో కూడా దీనిలో భాగంగానే చేపడుతున్నాం. ఆల్మోస్ట్ టవర్స్ మనకి అద్దంక బస్ స్టాండ్ దగ్గర నుంచి పేర్నమెట్ట వరకు గుంటూరు రోడ్లో, అదేవిధంగా అద్దంక బస్ స్టాండ్ నుంచి ఇప్పుడు సంగమిత్ర హాస్పిటల్ వరకు, అదేవిధంగా ఈ రాజీవ్ నగరు, ఓల్డ్ బైపాసు, అదంతా కూడా ఒకదానికొకటి అన్నీ ఇంటర్లింకింగ్ చేసుకొని బాగా హైట్ వస్తాయి. కాబట్టి ఈ గజిబిజిగా ఉన్నటువంటి 11 kV లైన్స్, ఎల్టీ లైన్స్ కూడా వాటి మీదకి మారుస్తాం. కాబట్టి అద్భుతంగా వస్తుంది. మేము అనుకోవటం టవర్స్ ఆల్మోస్ట్ కంప్లీట్ అవుతున్నాయి. ఇంకా స్ట్రింగింగ్ వర్క్స్ అవి జరుగుతుంటాయి. ఇవన్నీ కూడా వచ్చే 4-5 నెలల్లో పూర్తిగా కంప్లీట్ చేయాలని లక్ష్యంగా పెట్టుకొని విద్యుత్ శాఖ పనిచేస్తుంది. ఆంధ్రప్రదేశ్ అగ్నిమాపక విపత్తు స్పందన శాఖను మరింత ఆధునీకరించి దేశంలోని ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిపే దిశగా రాష్ట్ర ప్రభుత్వం కీలక చర్యలు చేపడుతోంది. అగ్నిమాపక శాఖ ఆధునీకరణలో భాగంగా 15వ ఆర్థిక సంఘం నిధుల నుంచి సుమారు 34 కోట్లతో అత్యాధునిక అగ్నిమాపక వాహనాలను సమకూర్చింది. చీరాల అగ్నిమాపక కేంద్రానికి నూతన అగ్నిమాపక వాహనం అందుబాటులోకి వచ్చింది. ఈ వాహనాన్ని ఎమ్మెల్యే ఎంఎం కొండయ్య, కూటమి నాయకులు ప్రారంభించారు. ప్రజల భద్రతలో అగ్నిమాపక సేవలు కీలక పాత్ర పోషిస్తున్నాయన్నారు. అత్యవసర పరిస్థితుల్లో వేగంగా స్పందించి ప్రమాదాలను అదుపు చేయడంతో పాటు ప్రజల ప్రాణ ఆస్తి నష్టాన్ని తగ్గించేందుకు నూతన వాహనం ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు.
చీరాలతో పాటు పరిసర ప్రాంతాల్లోని ప్రజలకు మరింత వేగవంతమైన మెరుగైన అగ్నిమాపక సేవలు అందించేందుకు ఈ నూతన వాహనం దోహదపడుతుందని తెలిపారు. నూతన ఫైర్ ఇంజన్ని ఫైర్ ఆఫీస్ ఎదురుగా ఓపెన్ చేయడం జరిగింది. మీ అందరికీ తెలుసు, ఒక చిన్న షెడ్ లాగా ఉన్నటువంటి ఫైర్ ఆఫీస్ని ఒక బిల్డింగ్ తీసుకురావడం, ఒక కొత్త బిల్డింగ్ని కూడా ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది. త్వరలో దాన్ని కూడా ఓపెన్ చేస్తాం. అదే పద్ధతిలో గౌరవ ముఖ్యమంత్రి గారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ బాబు గారు, అలాగే రాష్ట్ర మంత్రివర్గం అంతా కూడా ఒక మంచి ఆలోచన చేసి ఈ రాష్ట్రంలో అనేక ప్రాంతాల్లో ఎక్కడైతే ఫైర్ స్టేషన్స్ ఉన్నాయో అక్కడ ఫైర్ ఇంజిన్స్ను కూడా కొత్త వాటిని ఇవ్వాలి. అవి కూడా అధునాతనంగా ఉండాలి. వాటి యొక్క కెపాసిటీ కూడా, వాటర్ ఎక్కువ కెపాసిటీ కూడా ఉండాలని దాదాపు 16,000 లీటర్లు ఉండే విధంగా ఒక కొత్త డిజైన్ చేసి చీరాలకు ఒక కొత్త ఫైర్ ఇంజన్ మాకు ఇచ్చినందుకు మీ ద్వారా గౌరవ ముఖ్యమంత్రి గారికి నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. సింగరాయకొండ శ్రీ చైతన్య నవోదయ స్కూల్ విద్యార్థి తౌషిక్ మృతికి న్యాయం జరగాలంటూ స్కూలు ముందు తల్లి మౌలాబీ న్యాయ పోరాటం చేస్తుంది. సంబంధిత శాఖ అధికారులు పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేసింది. తన కుమారుడు చనిపోయిన స్కూల్ హాస్టల్లో యాజమాన్యం హాస్టల్ పర్మిషన్ లేకుండా 120 మందికి పైగా విద్యార్థులను ఉంచి విద్యార్థుల ప్రాణాలతో చెలగాటం ఆడుకుంటున్నారని ఆరోపించారు. తన బిడ్డకు జరిగిన అన్యాయం మరే బిడ్డకు జరగకూడదన్నారు. అనుమతులు లేని హాస్టల్ను వెంటనే మూసివేయాలని కోరారు. విద్యాశాఖ అధికారులు యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. యాజమాన్యం ఒత్తిడితో శాంతియుతంగా పోరాటం చేస్తున్న తనపై పోలీసులు సైతం కేసులు పెట్టాలని చూస్తున్నారని ఆరోపించారు. తనపై ఎన్ని కేసులు పెట్టినా తనకు న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తానని, అప్పటి వరకు స్కూలు ముందు నుండి లేచేది లేదని మౌలాబీ భీష్మించారు. ఏం చెప్పాను మా సీఏ గారికి, మంచిగా చెప్తున్నాము, బతిలాడుతున్నాము, నలిసిపోయి మరేం చెప్పి ఏం మాట్లాడేదా నువ్వు? ఏం చెప్పావు సీఏ గారికి? ఏం చెప్పాను? మాతో నేను కానన్నే అనుకున్నాను. మరేమి ఉండడానికి లేదు. మళ్ళీ రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి నెల 3వ శనివారం నిర్వహిస్తున్న స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా చీరాలలో స్వచ్ఛతా కార్యక్రమం నిర్వహించారు. చిన్నపిల్లల పార్కులో చేపట్టిన కార్యక్రమంలో ఎమ్మెల్యే ఎంఎం కొండయ్య, ఆర్డీఓ నరసింహారావు, కమిషనర్ డానియల్ జోసెఫ్ పాల్గొన్నారు. ఎమ్మెల్యేతో పాటు అధికారులు పార్కు పరిసరాలు శుభ్రం చేసి సిబ్బందితో స్వచ్ఛతా ప్రతిజ్ఞ చేయించారు. పరిశుభ్రమైన పరిసరాలతోనే ఆరోగ్యకరమైన సమాజాన్ని నిర్మించగలమని ఎమ్మెల్యే అన్నారు. స్వచ్ఛత అనేది కేవలం ప్రభుత్వ కార్యక్రమం మాత్రమే కాదని ప్రతి ఒక్కరూ తమ బాధ్యతగా భావించాలన్నారు. ఇళ్లు, వీధులు, పార్కుల పరిసరాలను పరిశుభ్రంగా ఉంచేందుకు ప్రజలు భాగస్వాములు కావాలన్నారు. అధికారులు, ప్రజాప్రతినిధులు, ప్రజలు సమిష్టిగా కృషి చేస్తేనే స్వచ్ఛ చీరాలను సాధించగలమన్నారు. నాతో మొదలైన ఈ నిర్ణయం ద్వారా నా రాష్ట్రాన్ని స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్రగా తీర్చిదిద్దేటట్లు నా వంతు కృషి చేస్తానని ప్రమాణం చేస్తున్నాను. జై స్వర్ణాంధ్ర. పరిశుభ్రత కొరకు, నా పరిసరాల పరిశుభ్రత కొరకు ప్రతిరోజు కొంత సమయం కేటాయిస్తానని, ఈ రోజు పరిశుభ్రత గురించి నేను వేసిన ఈ ముందడుగు ఆంధ్ర రాష్ట్రాన్ని స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్, స్వర్ణాంధ్రప్రదేశ్ అనేటువంటి కార్యక్రమాన్ని తీసుకొని కంటిన్యూగా ముఖ్యమంత్రి గారు ఏదో ఒక ప్రాంతానికి వెళ్ళి ఈ స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ కార్యక్రమాన్ని కంప్లీట్ చేస్తూ ఉన్నమాట మీ అందరికీ తెలుసు. ఈరోజు మన చీరాల్లో కూడా ముఖ్యంగా పార్కుల్లోనూ కొన్ని డ్రైనేజెస్ వాటిని క్లీన్ చేయమని చెప్పేసి ప్రభుత్వం యొక్క ఆదేశం. దాని ప్రకారంగా ఇక్కడ అధికారులు, మెప్మా, అలాగే పారిశుద్ధ కార్మికులు, మిగిలినటువంటి వాళ్ళందరూ కూడా ఈ యొక్క పార్కుని శుభ్రపరుస్తున్నారు. ఇది మనం గమనిస్తున్నాం. అయితే మనందరం కూడా ఆలోచించాల్సిన విషయం ఒకటే, ఇక్కడ వికసిత్ భారత్ 2047 ఈ దేశం కానీ ఈ రాష్ట్రం కానీ అభివృద్ధి చెందాలి,
దానికి తగిన పద్ధతిలో అడుగులు వేసుకుంటూ ముందుకెళ్లాలనేటువంటి ఆలోచనతో అటు కేంద్ర ప్రభుత్వం కానీ ఇటు రాష్ట్ర ప్రభుత్వం కానీ రెండు కూడా ముందుకు తీసుకెళ్తున్నాయి. అంటే ముందు మనం శుభ్రతను పాటించాలి. ఎప్పుడైతే శుభ్రతను పాటిస్తామో వ్యాధులకు దూరంగా ఉంటాం. అంటే ఆరోగ్యకరమైనటువంటి ఆంధ్రప్రదేశ్ని తయారు చేసుకోవాలని గౌరవ ముఖ్యమంత్రి గారు ఆలోచిస్తుంటే ఇక్కడ మనం ఆరోగ్యకరమైనటువంటి కొరసపాడు మండలం తమవరం గ్రామంలో శర్వాణి బయోకెమికల్లో వాటర్ ప్లాంట్ గోడ కూలి 5 కార్మికులు తీవ్రంగా గాయపడగా శిథిలాల్లో చిక్కుకున్న మరో కార్మికుడు మృతి చెందాడు. మృతుడు తిరుపతికి చెందిన అరవింద్గా పోలీసులు గుర్తించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఒంగోలు శ్రీ బాపూజీ మార్కెట్ కాంప్లెక్స్లో శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో శ్రావణ మాసం సందర్భంగా సామూహిక వరలక్ష్మి వ్రతాలు నిర్వహించారు. స్వామివారిని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. శ్రీదేవి భూదేవి సమేత శ్రీనివాసుని ఉత్సవమూర్తులను వరలక్ష్మి అమ్మవారి విగ్రహాన్ని అలంకరించారు. సకల వివిధ ప్రౌఢ సైన్యాధినాదం ముద్రాచక్రే శ్రీ మహాగణాధిపతయే నమః. ఓం గణపతామి వినాయకమావాహయామి, ఓం విశ్వక్సేనమావాహయామి, శాంతమావాహయామి, హరమావాహయామి, అమితమావాహయామి. విశ్వసంధు అమాగతః అస్తయోః అర్ఘ్యం సమర్పయామి, పాదయోః పార్శ్వం సమర్పయామి. పూర్వ మాతరః తస్మారంగమామహో శిక్షయా ఇదిన్నథ ఆదో గణేధాజనః పయామి. పట్టాయం నమో నారాయణాయ మోక్షపుండరం నారాయణ అమ్ముల ఆడించండి, అక్షతలను ఉంచండి. భూతో భూతోషి చరితం సమర్పయామి. ధూమకేతవే నమః, గణాధ్యక్షాయ నమః, ఓం అగ్రగణ్యాయ నమః నమః, ఓం అగ్రగామినే నమః, ఓం ప్రణమపూర్ణ విఘ్నరాజ గణాధిప ధూమకేతు గణాధ్యక్ష పావచ సమర్పయామి సమర్పయామి. ఇమే ధూమాసుర వినోద నమస్కారం చేయండి. కాస్త నీళ్లు చల్లండి అరటిపండు మీద. మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా ప్రపంచ మానవతా దినోత్సవం పురస్కరించుకుని ఒంగోలు నిర్మల్ నగర్ నుంచి మంగమూరు రోడ్ బైపాస్ వరకు విద్యార్థులతో శాంతి ర్యాలీ నిర్వహించారు. జంగారెడ్డిగూడెంలో మానవతా సేవా సంస్థ ప్రారంభించామని, నేడు రాష్ట్ర వ్యాప్తంగా వేలాది మంది సభ్యులుగా చేరి ఉచిత సేవలు అందిస్తున్నామని చైర్మన్ మారెళ్ల సుబ్బారావు తెలిపారు. ఒంగోలులో మార్చురీ బాక్సులు, అంతిమయాత్ర వాహనం ఉచితంగా అందిస్తున్నామన్నారు. పర్యావరణం పరిరక్షణ, ఉచిత వైద్య శిబిరాలు, రక్తదాన శిబిరాలు, మొక్కలు నాటడం, పేదలకు సేవా కార్యక్రమాలు చేస్తున్నామన్నారు. నారాయణ పబ్లిక్ స్కూల్ కరస్పాండెంట్ కొల్లా సౌజన్య, వైస్ చైర్మన్ శరభలింగాచారి, జిల్లా ప్రతినిధి రామిరెడ్డి, కోశాధికారి భోజిరెడ్డి, నాయకులు వెంకటరెడ్డి, కోసూరి శ్రీదేవి, ఆదిలక్ష్మి, రాజేశ్వరి, సురేష్, సుబ్బారావు, సుధాకర్ రెడ్డి, విద్యార్థులు పాల్గొన్నారు.
బులెటిన్ ముగించే ముందు ముఖ్యాంశాలు. డిఎస్సిలో అవకతవకలు జరగలేదు, జరగనివ్వనన్న సీఎం చంద్రబాబు. ఉపాధ్యాయులను అగౌరవపరిచే కుట్రకు వైసీపీ తెరలేపిందని ఆగ్రహం. స్వచ్ఛ ఒంగోలుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని ఎమ్మెల్యే దాముచర్ల జనార్దన్ పిలుపు. ప్రగతి కాలనీలో స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమం. పరిశుభ్రతతోనే గుర్తింపు లభిస్తుందన్న కలెక్టర్ రాజాబాబు. ఆర్ఎల్పురంలో ఎమ్మెల్యే బిఎన్ విజయ్ కుమార్తో కలిసి స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమం. డి న్యూస్లో నేటి మాట. ఖరీదైన వస్తువులు జీవితాన్ని గొప్పగా చూపించవచ్చు, కానీ అప్పులు లేని జీవితం ప్రశాంతంగా బతకడం నేర్పుతుంది. డి న్యూస్ ఇంతటితో సమాప్తం. ఇవి బులెటిన్ విశేషాలు.